ఏంటి ఈ తులసితోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నీకు వయసు మీద పడి రోజు రోజుకి నీ బుద్ధి మందగిస్తూ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అప్పుడే మర్చిపోయావా? గతంలో ఒకసారి నాతో ఇలాగే బెట్టు కట్టి చతికిలబడ్డావు. గుర్తు రావడం లేదా? వరకు నీ కుట్రలకి ప్లాన్లకి బలైన వాళ్ళని చూసి ఈ తులసి కూడా అలాంటిదేమో అని తక్కువ అంచనా వేస్తున్నావేమో. ఈ తులసి తలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్తుంది. నేను చెప్పేది స్వీట్ మెసేజ్ లో తీసుకుంటావో లేదా సీరియస్ గా తీసుకుంటావో అది నీ ఇష్టం. కానీ వీలైనంత వరకు మా జోలికి రాకుండా ఉంటే మంచిది. ఏంటి నాకే వార్నింగ్ ఇచ్చేంత పెద్దదాని వైపోయావా? ఈ కీర్తితో ఛాలెంజ్ అంటే ప్రాణాలతో చెలగాట వాడినట్టే. తొందరపడి ఛాలెంజ్లు చేయకు. నువ్వింకా ఛాలెంజ్ చేయడంలోనే ఉన్నావు. నేను ఆల్రెడీ దేనికైనా రెడీ అని ఛాలెంజ్ యాక్సెప్ట్ కూడా చేసేసాను. ఈ తులసికి ఛాలెంజ్ చెయ్యడమే కాదు, గెలిచి చూపించడం కూడా తెలుసు. అది చూద్దాం. ఆవిడతో మనకు మాట్లాడి తులసి, మనం వెళ్దాం పద. దర్జాగా చక్రం తిప్పుతూ చాలాకీగా ఇల్లంతా కలిగి తిరుగుతూ పెత్తనాలు చలాయిస్తూ వీలైనన్ని పొల్లలు వేస్తూ కాపురాల్లో చిచ్చులు పెడుతూ హాయిగా ఊపిరి పీల్చుకుంటూ తిరిగేదాన్ని. తలుచుకుంటే గుండె రగిలిపోతుంది, నోరు తడారిపోయి దాహం అయిచొస్తుంది. భగవంతుడా, మంచినీళ్లు అని గొంతు తెరిచి అడగలేని పరిస్థితి తెచ్చిపెట్టావేంటయ్యా. ఇప్పుడెలా? ఏంటిదానమ్మా, ఏంటి ఇబ్బంది పడుతున్నావు? ఏంటి కాఫీ కావాలా? ఎందుకు మరి నీ తలకాయ అలా ఊపుతున్నావు? ఓ నా జడ బాగలేదా? కాస్త మెల్లిగా నడిస్తే నీకు గతి పట్టేది కాదు కదా. అంత నా దురదృష్టం. ఏంటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. ఎందుకలా విసుకుంటావు? విసుక్కోక ఏం చేయమంటావు అత్తయ్య? ఏదో కావాలంటుంది, అర్థమై చావట్లేదు. పాపం పిన్ని, తన బాధ తందే. నీకు నానమ్మే, చిరాకు పడకుండా కాస్త అర్థం చేసుకుని సహాయం చెయ్యి. అలా పెట్టుదాని గట్టి. నేను దానికోసం ఆరాట పడుతుంటే అది నన్ను తిడుతుంది. పిన్ని, కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. అయ్యో పాపం, మంచినీళ్ళు కావాలేమోనే, దాహం వేస్తున్నట్టుంది. మంచినీళ్ళు కావాలా? చంపావు కదే, తీసుకొస్తానుండు. తెస్తుందిలే పిన్ని, తెస్తుందిలే, ఊరుకో.
గుక్కిళ్ళకి ఎన్ని తిట్లు తినాల్సి వచ్చింది పాపం. కొట్టి కుదపటం అంటే ఇదేనేమో. లక్ష్మి, ఊరికే పిన్ని మీ చిరాకు పడకుండా కాస్త అర్థం చేసుకుని సాయం చెయ్యి. జాగ్రత్తగా చూసుకో. నన్ను చూసుకోమని చెప్పే బదులు ఈ విషయం తులసికి చెప్పొచ్చు కదా అత్తయ్యా. ఏంటి, తులసికి చెప్పాలా? దానికి చెప్తే ఇంకేమైనా ఉందా? దొరికిందే సందని ఈవిడ్నో ఆట ఆడేసుకుంటుంది. నువ్వు కావాల్సిందానివి, నువ్వే విసుక్కుంటే అదేం చూస్తుందే. పైగా మీరంటే దానికి పీకల దాకా కోపం. బాగా చెప్పావు. మీరు కాబట్టి అంతలా అడిగి నీళ్లు తాగించారు. అదైతే ప్రాణాలు తోడేసేది, గొంతెండి చచ్చేదాన్ని. అప్పుడే కాస్త నిదానంగా వచ్చి చచ్చుంటే పోయేది. అది సరే గాని పిన్నికి దగ్గరుండి మందులేస్తున్నావా? ఇంకా లేదత్తయ్యా. అదేంటే, టైంకి మందులేస్తేనే కదే తను కోలుకుంటుంది. వెళ్ళు, వెళ్ళి తీసుకునిరా. ఏం కాదులే పిన్ని, తగ్గిపోతుందిలే, నువ్వేం బాధపడకు. మంచినీళ్ళివ్వే. అయ్యో, మెల్లిగానే. పిన్ని, ఈ మందులు త్వరగా పనిచేసి నీకు మాటొస్తే చాలు. పిన్ని చెప్పాలనుకుంటున్న ప్రతి విషయం మనకు తెలుస్తుంది. జాగ్రత్త పిన్ని, రెస్ట్ తీసుకో. ఏమైనా పెట్టవే తినడానికి? కాళ్ళు చేతులు రావటం లేటైనా నీకు తులసి సంగతి చెప్తే చాలు, దాన్ని గెంటేస్తావు. నా మనసు కుదుట పడుతుంది, నా మనవరాలు బతుకు సెటిల్ అవుతుంది. సరే ఆదిత్య, నేను గుడికెళ్ళి ఇంటికెళ్తానే. సరే. బాయ్. బాయ్. ఈ కల్పవృక్షానికి మొక్కుకొని ముడుపు కడితే కోరిన కోరికలు నెరవేరుస్తుంది. నిజమేనంటావా? నా కోరిక నెరవేరుతుందా? అవునమ్మా, కోరిన కోరికలు నెరవేర్చే కల్పవృక్షం ఇది. నేను మా అబ్బాయి విషయంలో కోరుకుని ముడుపు కట్టాను. నా కోరిక నెరవేర్చింది అమ్మవారు. అందుకనే మళ్ళీ ఇంకో కోరిక మనసులో పెట్టుకుని వచ్చాను. నీ మనసులో ఉన్న కోరిక మొక్కుకొని ముడుపు కట్టు, అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. నమస్తే అమ్మా. నమస్తే. ఆదిత్య పేరు మీద పూజ చేయండి పంతులు గారు. అలాగే అమ్మా. ఆ పెద్దాయన చెప్పిన మాటలు విన్నావుగా? వాళ్ళ అబ్బాయి ఉద్యోగ విషయంలో కోరిన కోరిక నెరవేరిందని చెప్తున్నారుగా. నేను చెప్తే నమ్మకం లేదు కదా, కనీసం ఆయన చెప్పిందైనా విని నమ్మకం కలిగిందా? ఇప్పటికైనా మనసులో కోరిక కోరుకుని ముడుపు కట్టు. ఖచ్చితంగా సంవత్సరం తిరిగేలోపు 12 బిడ్డ పుడుతుంది. కట్టమ్మా, నీ కోరిక నెరవేరుతుంది.
మావయ్య గుడికి ఎప్పుడొచ్చారు? ఇందాకటి వరకు ఇంట్లోనే ఉన్నారే. ఏమో ఏదైనా పని మీద ఇటువైపు వచ్చి గుడికి వచ్చినట్టున్నారు. మావయ్య ఏంటి ముడుపు కడుతున్నారు? మావయ్య, మావయ్య, మావయ్య! అయ్యో, మావయ్య కట్టిన చీటీ ఊడిపోయిందే. సరే, నేను కడతాను. మావయ్య అయితే ఏంటి, నేనైతే ఏంటి? మావయ్య కోరికే నా కోరిక. మావయ్య మనసులో ఏముందో నా మనసులో అదే ఉంటుంది. అయినా మావయ్య ముడుపు కట్టేంత కోరిక ఏమై ఉంటుంది? ఇదేంటి? కూతురు తులసి అల్లుడు ఆదిత్య అని రాశాడు. నేను కోడల్ని కదా. కొడుకునేమో అల్లుడు అని రాశారు, కోడల్ని కూతురు అని రాశారు. అసలు మావయ్య ఇలా రాయటం ఏంటి? ఒకటేదో తప్పు రాశాడు అనుకోవచ్చు, రెండు ఎలా తప్పు రాశాడు మావయ్య? ఒకవేళ మావయ్య ఇలా తప్పు రాసినందుకే చీటీ ఊడిపడిందేమో. అసలు విషయం ఏంటో ఇంటికెళ్ళాక మావయ్యని అడిగి తెలుసుకుంటాను. నేను ఎంతో కష్టపడి పథకం పన్ని వాడి ఉద్యోగం పోయేలా చేయాలనుకున్నాను. ఆ తులసి తెలివిగా నా ప్లాన్ చెడగొట్టి ఆదిత్యని కేసు నుండి తప్పించింది. దాంతో ఆదిత్య తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోను? ఆదిత్య ఒంటి మీద యూనిఫామ్ చూస్తుంటే నన్ను వెక్కిరించినట్టు అనిపిస్తోంది.
వాడి డ్యూటీలో జాయిన్ అవుతుంటే నా తల కొట్టేసినట్టు అవుతుంది. పోయింది అనుకున్న వాడి ఉద్యోగం తిరిగి వచ్చేసరికి ఆ తులసికి పొగరెక్కువైంది. నన్ను నువ్వేం చేయలేవు అన్నట్టు వెంట్రుకల తీసి పారేసింది. అణచాలి, 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 దాని పొగరణచాలి. టెంపరీగా పోయిందనుకున్న ఆదిత్య ఉద్యోగం పర్మనెంట్ గా పోయేలా చేయాలి. అప్పటి వరకు నా కోపం చల్లారదు. అయిపోయిందేదో అయిపోయింది, ఇంకా వదిలే కీర్తి. అయినా వాళ్లతో గొడవెందుకు చెప్పు? వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు, ఇంతటితో వదిలే. అసలే ఆ తులసి చాలా తెలివైంది. గతంలో చూసావు కదా, నువ్వు వేసిన ప్లాన్లు తనకు అనుకూలంగా మార్చుకుని నీ ప్లాన్లు నీకే బెడ్స్కొట్టేలా చేసింది. ఎప్పటికైనా ఈ పగలు పంతాలు వదిలేసి బుద్ధిగా మారు, నీకు ప్రశాంతత ఉంటుంది. ఉండదు, నాకు ప్రశాంతత ఉండదు. దాని పొగరణిచ్చే వరకు నా మనసుకి ప్రశాంతతే ఉండదు. చూడు కీర్తి, నువ్వు ఆవేశంలో తొందరపడి పిచ్చి పిచ్చి పనులు చేయకో. ఎప్పటికైనా అవి తిరిగి మన మెడకే చుట్టుకుంటాయి. గతంలో ఒకసారి నాతో ఇలాగే బెట్టు కట్టి చతికిల పడ్డావు. వదలను. నేను ఆ తులసి అంతు చూసే వరకు వదలను. అది నాతోనే చిటికలు వేసి మాట్లాడుతుందా? నన్ను చూసే ఎగతాళిగా నవ్వుతుందా? దాని జీవితంలో నవ్వుని దూరం చేస్తాను. దానికి బాధలు, కన్నీళ్లు, ఈ కీర్తి ఏ క్షణంలో ఏం చేస్తుందో అనే భయాలు నీడలా వెంటాడాలి. ఆ ఆదిత్య ఇంకా జీవితంలో యూనిఫామ్ వేసుకోకూడదు. ఆ తులసి నా ముందు మోకాళ్ళ మీద నుంచనుండాలి. ఆ దుర్గం అంతు చూడాలి. ఇవన్నీ జరిగే వరకు నేను వాళ్ళని వదలను. ఇలా పనికిరాని ఆవేశానికి పోయే మన ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. వాళ్ళని అందరిలో తల ఎత్తుకోకుండా చేస్తానని చెప్పి మనం తలదించుకునేలా చేశావు. వాళ్ళని అందరిలో తల ఎత్తుకోకుండా చేస్తానని మనం తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. ఎంత జరిగినా ఇంకా బుద్ధి రాలేదా? నువ్వింక మారవా? ఆదిత్య ఉద్యోగం పర్మనెంట్ గా పోయేలా చేయడం మీ వల్ల అవుతుందా, అవ్వదా? లేకపోతే నా ప్రయత్నం నన్నే చేయమంటారా? నువ్వు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి డిపార్ట్మెంట్ లో నాకున్న పరువు తీకు. ఛాన్స్ దొరికినప్పుడు నేనే ఏదో ఒకటి చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి. నాతోనే ఛాలెంజ్ చేస్తావు కదా తులసి? చూపిస్తా. ఈ కీర్తి పొగరేంటో రుచి చూపిస్తా. ఈసారి నేను కొట్టబోయే దెబ్బతో నీకు ఆదిత్యకి దిమ్మ తిరిగేలా చేస్తాను. ఎగిరెగిరి పడుతున్న నిన్ను రెక్కలు విరిచి మూలన పడేలా చేస్తాను. అప్పటి వరకు ఎంత ఎత్తు ఎగురుతావో ఎగురు, నేను చూస్తూ ఉంటాను. ఏంటమ్మా ఇది? ఇదేంటో మీకు తెలీదా మావయ్య? ఏంటని అడుగుతుంటే ఏంటో తెలీదా అని అడుగుతావేంటే? ఏంటో నువ్వు చెప్పొచ్చు కదా. మావయ్యకి తెలుసు కాబట్టే నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నాను. మావయ్య, ఇది నువ్వు రాసిందే, చదవండి. తీసుకోండి మావయ్య.